అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా నేను నా కాలేజ్ చదువు నుంచి సిపాయి ఎలా అయ్యాను, ఇప్పుడు నేను ప్రజెంట్ అస్సాం రైఫిల్స్లో జాబ్ చేస్తున్నా. ఇక్కడికి నా జర్నీ ఎలా అయ్యింది అండ్ ఇక్కడ డైలీ జరిగే అప్డేట్స్, అంటే సెక్యూరిటీ పరంగా, ఇంటర్నల్ సెక్యూరిటీస్ పరంగా ఉండవు, కానీ నార్మల్గా ఒక బయట వాళ్ళు ఎలా తెలుసుకోవాలి, జాబ్ ఎలా ఉంటుంది, ఇందులో వర్క్ ఎలా ఉంటుంది, తర్వాత ఇందులో వచ్చే ఇన్కమ్ అండ్ ఆల్సో స్ట్రెస్ ఎలా ఉంటాయి అని ప్రతి ఒక్కటి మీకు క్లారిటీగా నేను చెప్పాలనుకుంటున్నాను. మెయిన్ విషయం ఏంటంటే, ఈ జాబ్ చేయడానికి మీరు డిగ్రీలు, పీజీలు, బీటెక్లు చేయాల్సిన పని లేదు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఇది 10th క్లాస్ బేస్ మీద జాబ్. జీతమా మీకు బయట సాఫ్ట్వేర్ కంపెనీల్లో కంటే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను జాయిన్ అయ్యేసి 3 years కంప్లీట్ అయ్యి ఇప్పుడు 4th year. నా శాలరీ మొత్తం అన్నిటితో కలుపుకొని కనీసం ఎంత లేదన్నా 56,000 57,000 అలా ఉంది అన్నీ. ఇప్పుడు ఇంకా పెరిగింది, అది ఇంకా అప్డేట్ అవ్వలేదు అలా. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే, జీతం బాగుంది, తర్వాత జాబ్ కూడా బాగుంటుంది. మనకి చాలామంది చూస్తూ ఉంటాం ఇన్స్టాగ్రామ్లో, యూనిఫామ్ వేసుకొని కట్అవుట్ అట్లా మీసాలు తిప్పి ఇట్లా హెయిర్ స్టైల్ పెట్టి ఎవడైనా చూస్తే అవుతా ఆర్మీ అవ్వాలరా అనేది. కానీ నేను చెప్పేదాన్ని కంటే నేనేంటంటే, ఈ జాబ్ అన్నిటికంటే బాటమ్, అన్నిటికంటే కింద ఉంటుంది ఒక బేసిక్ స్టాండర్డ్. ఎవరైనా కానీ కొంచెం టాలెంట్ ఉండి చదువుకున్న వాళ్ళు, ఇంకా కొంచెం లైఫ్లో సాధిస్తాము, ఫైనాన్షియల్గా ఏదైనా ఇబ్బంది ఉంది అనుకునే వాళ్ళు జాబ్లోకి వచ్చి తర్వాత నెక్స్ట్ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తూ ఇక్కడ నుంచి ఇంకా గొప్ప స్టేజ్కి వెళ్ళడానికి ట్రై చేయాలి తప్ప, మీరు అనేది పూర్తిగా జాబ్లోకి వచ్చిన తర్వాత జాబ్ బాగుంది అనుకుంటే ఒక 4-5 సంవత్సరాల తర్వాత మీకు చిరాకు వస్తుంది. ఎలా వస్తుంది అంటే, అది మీ అంతకు మీకు రాదు, పక్కన వాళ్ళ వల్ల వస్తుంది. నువ్వు మాట్లాడినా కష్టమే, కొన్ని సిచ్యువేషన్స్లో నువ్వు మాట్లాడకపోయినా కష్టమే. అవన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ జాబ్లో జరిగే ప్రతి ఒక్కటి ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, బెస్ట్ ఎగ్జాంపుల్స్తో సహా నా డైలీ రొటీన్లో ఏమేమి జరుగుతున్నాయో, ఎవరు ఎలా మాట్లాడినారు, ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు, మెయిన్గా అసలు ఈ జాబు మీద ఒక మంచి ఒపీనియన్ ఎలా వస్తుంది, వచ్చింది ఎలా పోతుంది. తర్వాత చాలామంది అసలు ఇక్కడ వచ్చే ప్రెషర్కి తట్టుకోలేక, ఉద్యోగం వదిలితే అక్కడ భార్య పిల్లలు కడుపు కాలుతుంది, ఇక్కడ వీడికి ఇష్టం ఉండదు, ఇలా ఏమి రెండు మ్యాచ్ అవ్వక మైండ్లో స్ట్రెస్ పెరిగి సర్టన్ పాయింట్ తర్వాత ఒక పాయింట్ తర్వాత నాళ్ళు ఊరేసుకొని చావడం, గన్ను ఉంటుంది గన్నుతో కాల్చుకొని చావడము, ఇలా జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం. ఇంత లేదన్నా ప్రతి సంవత్సరము కనీసము ఒక 100కు పైగా, అది బయటకు వచ్చినవి మాత్రం 100కు పైగా ఇలా జరుగుతూ ఉన్నాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అక్కడిక్కడ. కాబట్టి మీరు ఎలా స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి, రెండో విషయం మీకు ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అని ప్రతి ఒక్కటి నేను మీకు క్లారిటీగా అర్థమయ్యే విధంగా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఓకేనా? అలా మీరు తెలుసుకొని మీ పొటెన్షియల్ ఏంటి, మీరు ఎంత సాధించగలరు, మీరే మైండ్ సెట్ ఏంటి అని ప్రతి ఒక్కటి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకొని, మిమ్మల్ని మీరు ఎనీ టైం నేను లైఫ్లో చేసిన మిస్టేక్లు ఏంటి, నేను ఏ మిస్టేక్లు చేయడం వల్ల నేను ఇప్పుడు కొంచెం బాధపడుతున్నాను, నేను ఏ మిస్టేక్స్ చేయడం వల్ల నేను ఇక్కడ సఫర్ అవుతున్నాను అని ప్రతి ఒక్కటి బెస్ట్ ఎగ్జాంపుల్స్ నా లైఫ్లో జరిగే ప్రతి ఒక్కటి నేను మీకు చెప్తాను.
ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంటాను, ఇక్కడ డ్యూటీలో ఎలా ఉంటాను, మనం బాగున్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారు, మనం మాట్లాడినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు, మనం మాట్లాడుకోకున్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు, ప్రతి ఒక్కటి నేను మీకు క్లారిటీగా పిన్ టు పిన్ అర్థమయ్యేలా మీకు చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.